నేడు ఆయన మాట మీరు అంగీకరించిన యెడల ఎంత మేలు అని వ్రాయబడ్డాయి. ఎవరి మాట అంగీకరించాలంటే మనము దేవుని మాట మనం అంగీకరించాలి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనంలో మరి భక్తుడైన మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అరణ్య ప్రాంతాల గుండా నడిపించుకుంటూ వస్తున్నాడు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట, చక్కగా వినాలి, అతని నోట నా మాట నుంచెదను, అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఎవరి నోట? మోషే నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నుండి వారి కొరకు నేను పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతాను, అతను నోట్లో ఉంచిన ప్రతి మాట వారందరికీ బోధిస్తాడు, అతని మాట విననటువంటి వారి గురించి దాని గురించి నేను విచారణలోకి తెస్తాను అన్నాడు. అంటే మోషే గారు మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ బయలుదేరి వస్తున్నప్పుడు మోషే గారికి మరి గోత్రకర్తలందరికీ కూడా దెబ్బట అయింది. అక్కడ మోషే గారు ఎవరు? ఏ గోత్రానికి చెందిన వారు? లేవి యోధా గోత్రానికి సంబంధం కాదండి. మోషే గారు లేవి గోత్రానికి చెందినవాడు, అహరోను లేవి గోత్రానికి చెందినాడు, మిరియాము లేవి గోత్రానికి చెందినాడు. స్త్రీలలో ప్రాముఖ్యమైన ఆవిడ ఎవరండి? ఎవరు? మిరియాము. వీళ్ళు ముగ్గురు కూడా లేవి గోత్రం నుంచి ఎన్నుకోబడ్డారు. మిగతా మరి గోత్రకర్తలందరూ కూడా 12 మంది గోత్రకర్తలు కూడా వీళ్ళ మీద తిరగబడ్డారు. నీవు ఒక్కడమైనా సేవ చేస్తుడు మీ గోత్రంలో చేయాలా, మరి మా గోత్రంలో సేవ చేయట్లేదని వాళ్ళ మీద తిరగబడితే వాళ్ళ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మోషే గారు దేవుడు సెలవిచ్చిన మాట అంటే, మోషే నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల నుండి పుట్టిస్తానన్నాడు. యోధ అంటే స్తుతి అని అర్థం. స్తుతిలోంచే వస్తాడు, స్తోత్రార్హుడట. దేవునికి స్తోత్రం. ఆ స్తుతిలోంచే వస్తాడు కానీ స్తోత్రార్హుడు. ఇజ్రాయెల్ నుంచి రాజదండం లేచిందట. నక్షత్రం యాకోబులో ఉదయిస్తున్నాడు. యాకోబు అంటే ఎవరండి? ఇశ్రాయేలు, అంతే కదా. యాకోబు పేరేంటి అంతకుముందు? మోసగాడు అని అర్థం. మోసగాడు మరి ఎలా మార్చబడ్డాడు? ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్ అంటే ఇప్పుడున్న దేశం ఉంది కదండి, ఇజ్రాయేల్ దేశం. ఆ దేశంలో నక్షత్రం ఉదయిస్తుంది. ఉదయించినప్పుడు ఇజ్రాయేల్ నుంచి రాజదండం లేస్తుందంట. ఏ గోత్రం నుంచి? యోధా గోత్రం నుంచి లేచిందని. యోధా గోత్రం ఆశీర్వదించబడ్డాడు. ఆ గోత్రం నుంచి స్తోత్రార్హుడు వస్తాడు. అతని నోటను నా మాటలు ఉంచుతాను, ఉంచిన ప్రతి మాట విననటువంటి వారి గురించి నేను విచారణలోకి తీసుకొస్తాను అని. ఇప్పుడు దేవుడి మాట వినాలా వద్దా? వినాలా వద్దా? వినాలా వద్దా? అతని నోటంట నా మాట ఉంచుతాను, అతని మాట వినకపోతే మేము విచారణలోకి తీసుకొస్తాం, వ్యక్తిగత అందరినీ కొడతాం, శిక్షిస్తాను అంటున్నాడు. అతని నోట ఏం మాట చెప్పాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధి. ఇది ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? యేసు ప్రభు వారే చెప్పారు. ఆయన నోటే మరి తండ్రి అయిన దేవుడు నోట్లో మాట ఉంచాడు కదా. ఏమన్నాడు? నువ్వు ప్రకటించలాగని, నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడుతుంది, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది అని ముందే దేవుడు యేసు ప్రభు నోట్లో పెట్టిన మాటను మనందరికీ బోధించాడు. ఇప్పుడు మనం వినాలి వద్దా మాట? వినకపోతే మనం ఏం చేస్తాడు? దేవుడు విచారణలోకి తీసుకొస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే నష్టపోయేది మనం వినండి కదండి. మొట్టమొదట్లో ఆదాము అవ్వలు చక్కగా మరి ఏదైనా తోటలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఫలాన్ని వాళ్ళకి ఇచ్చాడు, మంచి మంచి ఫలాలు ఇచ్చాడు, అన్నీ తినేవారు, చక్కగా ఉండేవారు. ఒక రోజున అవ్వమ్మ మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే ఆ ఫలాలు చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాయంట, రమ్యమైనగా ఉన్నవి, మనసును దోచుకుంటున్నాయి. ఆ రంగుని చూస్తే చాలా అందంగా ఉందేమో, మనసు ఊళ్ళు అవుతుందంట. కొంతమంది రంగుని చూస్తే మనసు ఎక్కడి నుంచో పొంగిపోతాడు, పైకి మళ్ళీనా పర్లేదు ఏమా ఆకర్షణ అలాగే చూస్తుంటారు కదండి. ఎక్కడ నడిపిస్తుందండి అందము? మోసకరమైనది ఇంకేంటండి చెప్పాలి? సౌందర్యము వ్యర్థము, అందము మోసకరమైనది. అందాన్ని చూస్తారు, వ్యామోహంలో పడతారు. యవనస్తులు చాలా మంది ఏం చేస్తారండి? పక్కదారి పెట్టుకుంటారు. అందంగా ఉంది, చూసింది, ఏదోలాగా పళ్ళలు పోసుకు తినేయాలని. ఒకరోజు ఇంటికి కూర్చొని దేవుడు అన్నాడు తినొద్దు అన్నాడు కదా, ఎందుకు లేని పక్క కూర్చుంటే ఎవడో వచ్చాడు అక్కడికి. వాడు ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా ఈ ఫలాలు తినొద్దన్నాడా? చాలా స్వీట్గా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడు. నా బుజ్జి, నా కన్న, నా తండ్రి, అమ్మా ఎంత మధురంగా ఉంటాయన్న మాటలు కదండి. అమ్మగారు బాగా అర్థమైనట్టు ఇస్తారు ఏమండి.
అమ్మ, నా బుజ్జి, నా కన్న, ఇలా మాట్లాడతారు. మాట్లాడి ఏం చేస్తారు? చక్కగా 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 ఆలోచించండి ప్రియులారా. యవనస్తులు ఎలాగ ఉండాలండి? బలవంతుని చేతిలో బాణములు వలె ఉండాలి. ఏదైనా సరే చీల్చుకుపోవాలి, చీల్చుకుపోవాలి, అంతే కదండి. ఆ బాణాన్ని బట్టి మనం కూడా వెళ్ళిపోకూడదండి, అవును కదండి. దాన్ని చీల్చుకుపోవాలి, బాణాన్ని ముక్క ముక్కని జరగొట్టేయాలి. ఆత్మీయ శక్తి మనలో ఉండాలి. ఫలాలు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు అనుకుంది. అక్కడికి వచ్చాడట, ఇది తినొద్దన్నాడా మీ దేవుడైన యెహోవా? అవునండి తినొద్దన్నాడు. లేదు లేదు, ఇది తప్పు, తింటే నువ్వు దేవదూత వల్లే ప్రకాశిస్తావు అన్నాడు. నీకు మరణము లేదన్నాడు. మరి అంతకుముందు మరణం ఉందని దేవుడు చెప్పాడు వాళ్ళతోటి? మరణము లేదని చెప్పాడు దేవుడు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు తిన్ననాడు నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. నువ్వు తింటే చచ్చిపోతావు అన్నాడు. అంతకుముందు మరణం లేనట్టే కదా. వాళ్ళు దేవదూత వల్లే ప్రకాశిస్తావు అంటే మనసు వికసించేసింది. ఎంతగా వికసించింది అంటే దేవదూత తెల్లగా ఉంటాను అనుకుంది పాపం. అంతకుముందు దేవదూత కాదని వాళ్ళు ఎవరు? నిన్ను ఇలా ఆలోచించాలి. లేనిపోయిన ఆశలు పెడతారు, లేనిపోయిన ఆశలు ఎక్కడ పంపిస్తాడు శైతానుడు? నడిపించుకుంటూ ఎక్కడికి? పాపం దగ్గరికి నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ గోతులో తోసేస్తాడు. వెళ్ళి తెచ్చుకుని ఆ పழం తిన్నది ఎవరి మాట విన్నదండి? దేవుని మాట విన్నదా? ఇప్పుడు దేవుని మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. పాపములోకి నడిపించబడం కదా ప్రియులారా. మనం ఆలోచించాలి, మనం ఎక్కడ మోసపోతాం? చిన్న చిన్న తీపి కోళ్ళ దగ్గర పడిపోతాం. తీపి కోళ్ళ దగ్గర పడకూడదు. మన మనసు ఎప్పుడు కూడా కఠినంగానే ఉండాలి. కొన్ని విషయాలు కఠినంగా ఉన్న రోజున మనం నిబ్బరముగా నిలిచి ఉంటాం. సో సోరిక లోయలో ఒక దలీల అని ఒక స్త్రీ సంసోను దగ్గర ఒకసారి మాట్లాడుతుంటే ఎలా మాట్లాడింది? తీపికరముగా తేనెలు ఊరిస్తూ మాట్లాడుతుందంటే ఆ సంసోను ఆ మాటల్లో పడిపోయాడు. ఆమెతో తిరగడం మొదలెట్టాడు. ఒక రోజుని తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల సర్దార్లకు అప్పచెప్పేసి, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మనం నిత్య నాశనానికి పోతాం. నేను విచారణలోకి తెస్తానన్నాడు. ఆ రోజున అవ్వమని లేదు, మరి పాపం చేసి లేదని వరం నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎక్కడ ప్రత్యక్షం కావాలండి? మన శరీరంతో జరిగించిన ఏ క్రియలైనా సరే, కొవ్వు పట్టి జరిగించిన ఆ శరీరంతో జరిగించిన క్రియలు ఏవైనా సరే, మంచిగా జరిగించిన క్రియలు ఏవైనా సరే, వాటన్నిటికీ కూడా ప్రతిఫలం పొందే నిమిత్తం, దేవుడు విధించే శిక్ష లేకపోతే ప్రతిఫలం, మంచి ప్రతిఫలం పొందే నిమిత్తం ఎక్కడ నిలబడాలండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలి, దేవుని దగ్గర నిలబడాలి. జ్ఞాపకం చేసుకునేసి ప్రభు అంటున్నాడు, నీ లెక్క నువ్వు అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పే రోజున లెక్క తప్పేవంటే మాత్రం ఎక్కడ పోతావండి? చాకు నిదండానికి పోతాం. అక్కడ గెంటేస్తాడు దేవుడు. భూమి మీద ఉన్నంతసేపు కూడా మన గంతులు చాలా బాగా వేస్తామండి. సత్తువు ఉన్నంతసేపు కూడా మన ఇష్టం జరిగిస్తాం. సత్తువు తగ్గిపోయిన తర్వాత బాబు తండ్రి అంటే తండ్రి మరి అంగీకరిస్తాడంటారా? అవకాశం ఇస్తాడంటారా? అవకాశం ఇవ్వడు. ఆఖరి సమయంలో అవకాశం ఇవ్వడండి. దేవుడు అంటాడు, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాల్సిందే, క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా నిలబడాల్సిందే. ఓ దవడ వలన సింహాసనం వేయబడుతుంది, పెద్ద సింహాసనము శూన్యాకాశంలో. ఆ శూన్యాకాశము దగ్గరికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగము కూడా, అన్ని గోత్రాల వారు, అన్ని దేశాల వారు, అన్ని రకాల ప్రజలు కూడా దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు ఒక్కొక్కరికి లైన్గా నిలబడుతూ ఉంటారు. తల్లిదండ్రులను చూడనటువంటి వారే, తల్లిదండ్రులు ఎందుకు చూడలేదురా అంటే, మరి మా దగ్గర డబ్బులు ఏమన్నా ఒప్పుకోనండి. ఒప్పుకుంటాడైనా తల్లిదండ్రులను చూడమని చెప్పాను కదా. నీ తల్లిదండ్రులని సన్మానించు అన్నాను, నీ తల్లిదండ్రులు గౌరవించు అన్నాను, నీ తల్లిదండ్రులను ప్రేమించు అన్నాను. చూడలేదను? నీ తల్లిదండ్రులు వదిలిపెట్టావా? నీ తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించలేదు అంటే, ఏమోనండి నాకు తెల్లలేదండి అంటే ఊరుకోడు దేవుడు. మన బాధ్యత తల్లిదండ్రులను ప్రేమించడం మన బాధ్యత. ఎంత చెడ్డవారైనా ఎలాంటివారైనా తల్లిదండ్రులు మనం ప్రేమించాలండి, అవును కదండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఆలోచించండి ప్రియులారా, అవును కదండి. తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా లేకపోతే దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటామండి. రెండోవాడు వస్తాడు, నువ్వు ఎందుకు విగ్రహారాధన చేస్తావంటే, అవే మా దేవుళ్ళు అనుకున్నామండి అంటాడు. కుదరదు. మరి భూమి మీద ఉండగా నేను చెప్పాను కదా, అవన్నీ కూడా మాయా స్వరూపములు, కేవలము మనుషులు కొట్టి చేతి పనులు. నువ్వు ఎందుకు వాటిని ప్రేమించావు? ఆది నుంచి ఉన్నవాడు నేను ఒక్కనే కదా, ఆదివంతం లేనివాడు నేను ఒక్కనే కదా.
ఆది కంటే ముందున్నట్టు వాడిని నేనే కదా, ఉన్నవాడిని అనువాడిని నేనే కదా, మోషే గారి ద్వారా నేను చెప్పించాను కదా, నువ్వు ఎందుకు వినలేదు నా మాట ఎందుకు అంగీకరించలేదు, నా ఆజ్ఞలు గైకొనలేదు. పురుష సంయోగకులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మాతృహంతకులు, పితృహంతకులు, అవిశ్వాసులు, విగ్రహారాధకులు, వీరెవ్వరు కూడా దేవుని రాజ్యములకు అర్హులు కాదండి. వీరందరూ ఒక్కొక్కరు లైన్గా నిలబడతారు. రే ఇవాళ స్కూల్లో ఎవరైతే హోంవర్క్ చేయలేదో వాళ్ళందరూ వచ్చి లైన్లో నిలబడతారండి. ప్రతి వారం నేనే నిలబడేవాడిని. ఏమండి, ప్రతి వారం నేను నిలబడేవాడిని. ఆయన ఏమనేవాడు, అటెండెన్స్ పట్టి పట్టారా అనేవాడు. హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళి పట్టుకొచ్చేవాడిని, అటెండెన్స్ వేసేవారు. అరే పనబలి అనేవారు. ఎస్ సార్ అనేవాడు. ఇంకా తప్పిపోయింది అంటున్నాడు, ఈరోజు తప్పిపోయింది అంటున్నాడు. అక్కడ పెట్టేసి అక్కడ బెత్తమంటారు అనేవాడు. నీ ఎవరో పడతాడికేమంటున్నాడు. కొట్టేవాళ్ళండి, మరి నిజంగా కొట్టేవాళ్ళు. కానీ ఇంతవరకు నాకు గుర్తుంది. ఎందుకో తెలుసా, దెబ్బలు తిన్నాం కాబట్టి. దేవునికి ఇష్టం, మనం దెబ్బలు తిన్నాం కాబట్టి గుర్తుంటుంది. తినకపోతే గుర్తుంటుందండి. తినాలి. ఆయన మాట వినే బిడ్డలుగా ఉండాలి. మాట వినలేదనుకోండి, మనమే నష్టపోతాం, మన జీవితాన్ని కోల్పోతాం. ఆధ్యాత్మికమైన జీవితం నుంచి మనం ఎక్కడికి వెళ్ళబడతామంటే, పెంట కుప్పల మీదకి వెళ్ళబడతాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఆ పెద్ద కుమారుడు అన్నాడు, ఆ పనులన్నీ చేసుకురా, అందరికీ జీతబత్యాలు ఇవి పెద్దగా ఉండని చెప్పాడు. అతను అన్ని పనులు చేసుకొస్తున్నాడు. తండ్రి తిట్టినా పడుతున్నాడు, కొట్టినా పడుతున్నాడు. ఏం చేసినా తండ్రి నీ చిత్తం అంటున్నాడు. చిన్న కొడుకు ఏమన్నా ప్రతిరోజు కూడా పనికి మళ్ళీ బయట తిరిగి ఇంటికి వస్తున్నాడు. రాత్రి 12 గంటలకి 1 గంటలకు వస్తున్నాడు. ఏమనంటే బాధ, మీద పడిపోతాడు, ఖర్చేస్తాడు, ఏమన్నా భయం. ఏమంటకు లేదు. పిల్లలు ఈరోజు ఏమనంటాక ఉందండి, ఏమంటకు లేదండి. ఏమనంటే ఇంట్లో చిరిపోతాడని భయం, లేదో తాగేస్తాడని తేడి ఊరేసుకుంటాడని భయం. వాడు బ్రతికించడం కోసం మనసు వస్తూ బ్రతకాలి. ఏమంటకు లేదండి. ఏమండి, ఎరా ఎందుకురా, ఎంతవరకు నీకు చెప్పాలా అంటాడట. వాడు ఎవడో చెప్పాడంట, ఎందుకురా మీ తండ్రి దగ్గర అంత ఆస్తుంది, నువ్వు చూస్తే ఎలా తిరుగుతున్నావు బేకారోళ్ళగా. మీ అన్నగారు చూడు, మీ అన్నగారు చేతుల్లో మీ నాన్న డబ్బులు ఇస్తున్నాడు, అందరికీ పనివాళ్ళు అందరికీ ఇవ్వమని బాగా బ్రతికించమని చెప్తున్నాడు. నీకేంటి ఏమి ఇవ్వట్లేదు, రూపాయి ఇవ్వట్లేదు, 10 రూపాయలు ఇవ్వట్లేదురా, నీకు కానీ ఇవ్వట్లేదురా, కేటీఎం బైక్ తీసి ఇవ్వట్లేదురా, పార్క్ కొట్టలేదురా, మంచి సెల్ ఫోన్ కొని ఇవ్వట్లేదురా, ఎందుకు నీకు పోతుందా అంటుంటే ఇంటికి వచ్చి రోజు దెబ్బెడుతుంటాను. నాకు ఇస్తావా చేస్తావా, ఇస్తావా చేస్తావా. అధిక గారం అంటండి ఏమవుతుందండి, గారం గజ్జలు గడిస్తే చెప్పండి, మర్చిపోకండి. ఏం ఏడిసిందండి, ఈపి దెబ్బలకి ఏడిసిందంట. అది కొట్టకే పిల్లలే తయారవుతున్నారు. బాబు నాయన అంటే ఏం చేస్తాను, మెడెక్కుతున్నారు, మన మెడలోంచి చేస్తున్నారు. కుమారుని అలాగంటే ఎందుకురా రోజు అలరా చేస్తాను, ఇస్తావా ఇవ్వను, అది ఆస్తాను. కొన్ని రోజులు పెళ్ళిళ్ళు అన్నాడు తండ్రితోటి, ఇవ్వనంటే ఇవ్వను పొమ్మన్నాడు. ఇవ్వకపోతే నేను ఇంటర్ని తగ్గేస్తాను అన్నాడు. మీ గొడవ అంతా ఎందుకురా బాబు, ఇదిగో నీ ఆస్తి నువ్వు తీసుకుంటే మొత్తం అన్ని ఇచ్చాడు. అక్కడ ఇల్లు ఉంది అమ్మేసుకున్నాడు, అక్కడ పొలాలు ఉన్నాయి అమ్మేసుకున్నాడు, ఇక్కడ ఒంట్లో ఉన్నాయి అమ్మేసుకున్నాడు, గాడిదలు ఉన్నాయి అమ్మేసుకున్నాడు, కుక్కలు ఉన్నాయి అమ్మేసుకున్నాడు, అన్నీ అమ్మేసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. నీతో ఉండనంటే ఉండన్నాడు తండ్రితోటి. ఎక్కడికి వెళ్తున్నారా, దూరదేశం వెళ్తున్నాడు, బిజినెస్ చేస్తానండి. ఆ పక్క దేశం వెళ్ళిపోయాడట. ఏ దేశం అండి, పక్క దేశం, పాప సంబంధమైన దేశం వెళ్ళిపోయాడు. తండ్రిని వదిలిపెట్టేసి, రే నా మాట వినరా అని తండ్రి చెప్తే వినలేదండి. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడు, ఉన్న డబ్బంతా సర్వనాశనం చేసేసాడు. పనికి మళ్ళీ వాళ్ళందరికీ తగలబెట్టాడు, పేకాటాడేసాడు, జూదమాడేసాడు, స్త్రీలతో తిరిగేసాడు, ఇష్టపడి చేసేసాడండి. అంతా అయిపోయిందండి. స్నేహితులంతా పారిపోయాడు, ఎవరు కనిపిస్తే డబ్బులు అడుగుతాడేమో, అన్నం పెట్టమంటాడు, అదో భయం. అందరూ పారిపోయారు. ఇంకేం చేయండి, అక్కడికి ఏమీ లేదండి, తింటకు లేదు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా మరి నాకు పనులు ఇంటి ఏమన్నా ఉండి పని తీస్తే నేను పని చేసుకుంటానంటే, నువ్వు బాగా డబ్బు ఉన్నవాడు కొడుకు, నీ పని ఏంటారు బాబు, నువ్వు వాడు మా అమ్మ పని అడుగుతున్నాడు, బుద్ధి లేదా అసలు అన్నాడు. ఒకడు అంటున్నాడు, ఒకడు అప్పు అడుగుతుంటే నువ్వేమిటి తీరుస్తారని ఒకడు అంటున్నాడట. తిరిగి ఇంకేమీ ఆస్కారం లేక, తినడానికి తినలేక, కలుపు మనం మాడిపోయినట్టు బాధతో వేదనతో ఆ ఊరి చివర ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు ఇది కొంచెం పని ఇవ్వండి, నేను పని చేసుకుంటాను అని అన్నాడు. అయితే అన్న దగ్గర పని ఏమి లేదయ్యా, ఆ గోదావరి గట్టుని నేను కొన్ని పందులు మేపుతున్నాను, మరి పందులు మేపుతావా అని అడిగాడు. ఇవ్వండి, ఏ పని అయితే పర్లేదండి. ఆ పందులు మేపుతున్నాడట. పందులు మేపుతుంటే మరి ఒక రోజు నా యజమానుడు అంటుపల్లి తొక్కలు, ఆ హోటల్ దగ్గర మిగిలిపోయిన బిర్యానీ, నీళ్ళు వేసిన బిర్యానీ, మాంసం ముక్కలు, ఆ చెత్త, ఆ పుచ్చకాయ ముక్కలు, అది ఇది కలకదు. ఎంత దరిద్రంగా ఉంటుందండి. ఆ డబ్బాలు తీసుకెళ్తే చూడటానికి అసహ్యం చేస్తుంది మనకి కదండి. ఏమండి, ఎంత దరిద్రం. చూసారు ఎప్పుడైనా పందులు తిండి చూసారా? ఏమండి, డబ్బాలు వేసుకెళ్తారు.
చిచ్చి 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 ఇంత దరిద్రమా. అది పట్టుకొచ్చి మరి ఆ పందులకి వేయరాని వెళ్ళిపోయాడట. అది జీతం ఇవ్వలేదని పాపం. ఆ పందులకి వేసినాక అక్కడ చూసి ఆకలి వేసింది. తింటాక ఆకలికి ఏమిటి రొట్టు కూడా లేదు. ఇంకేం చేస్తాడు? ఆ పందులు తినే పొట్టులు తల దూర్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు జ్ఞాపకం రాదండి మనకి. ఎప్పుడు జ్ఞాపకం వస్తారండి? ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి? కష్టాలు ఎదురైనప్పుడు జ్ఞాపకం వస్తాయి. తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తాయి. నష్టాలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తాయి. డబ్బులు అవసరమైనప్పుడు తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తాయి. అంతకుముందు తల్లిదండ్రులు ప్రేమ గుర్తుకు రాదు అండి. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రేమించిన ప్రేమ అంటే ఏమిటండి? తన పొరుగు వాని కోసము ప్రాణము పెట్టమే ప్రేమ. అంతే కదా? దేవునికి స్తోత్రం చెందిందా? హల్లెలూయా. నేను ప్రేమించానని మీతో చెప్తే అబద్ధము. నేను మీకోసం ప్రాణం పెట్టలేను, అబద్ధం. అంతే కదండి? ఏదైనా మంచి రోగం వస్తే వదిలేసి వెళ్ళిపోతాం. కానీ యేసుప్రభు అలా చేసిరండి, నా గొర్రెల కోసము నా ప్రాణం పెడతాను అన్నాడు. నిజమైన దేవుడే, నేను మాట వినాలి, మీ అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్తాను, నా సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చుని పెట్టుకుంటాను అని ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి ప్రతి వాడు కూడా, ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అంగీకరించిన ప్రతి వాడు కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాడు. ప్రియులరా, మన ఎంతకాలం బతుకుతామండి? బతుకుతాం మహా ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, అంతే కదండి? అంతేనా? ఒకళ్ళ ఆయుష్కాలం ఎంత? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు లోపే. 100 సంవత్సరాలు వస్తే కర్ర కూడా బడుగుని తిరగలేం. మళ్ళీ మనకు సాగిరి చేసి కూడా ఇంకొకటి కావాలి. అంతే కదండి? మన బ్రతుకులు అంతే, మన ఆయుష్కాలాలు అంతే. ఇంత చిన్న ఆయుష్కాలంలోనే మనం ఆ పురుగులు ఎగిరినట్లుగా ఎగురుతూ గొంతులేస్తామే. మన బ్రతుకు విధానం ఏంటో మనకు తెలట్లేదే. దేవుడు ఉన్నాడని గుర్తు తిరగట్లేదు. దేవుడు ఉన్నాడని ఆలోచన మనకు రావట్లేదు. ఎలా బ్రతికితే అలా బ్రతికేస్తున్నామే, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నామే, ఎలా పడితే అలా తిట్టేస్తున్నామే, ఎలా పడితే అలా లాగేసుకుంటామే, ఎలా పడితే అలా కించిపరిచేస్తున్నామే. మన బ్రతికంతేనా? మన బ్రతుకులో మారు మనసు లేదండి. దేవుడి మాట వినాలని ఆలోచన మనకు ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాట అంగీకరించిన యెడల ఎంతో నీకు మేలు కావాలా, కీడు కావాలా, జీవము కావాలా, మరణము కావాలా? జీవము కావాలంటే యేసయ్యను వెంబడించి ఆయన మాట విను. మరణము కావాలంటే ఆడ బోధిస్తాడు కదా, దేవదూత వల్ల ఉంటావు అని, నువ్వు బాగా బ్రతుకుతావని, మంచి ఆయుష్కాలు ఉంటాయని చెప్తాడు కదా, వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి. మనకి ఏది కావాలో మనం నిర్ణయించుకుంది. రాత్రికాల సమయంలో మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందండి. నమ్మనటువంటి వానికి శిక్ష విధించబడుతుంది. మనకి శిక్ష కావాలా, రక్షణ కావాలా? తెలుసుకుంది. రాత్రి సమయంలో మనందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా,